భూమి, గగన్ అయితే ఒకరినొకరు హగ్ చేసుకొని ఉంటారనమాట. ఇంక చాలులేండి గగన్ గారు వదలండి అనేసి భూమి అంటూ ఉంటే, గగన్ అయితే ఇంక భూమిని వదిలేస్తాడనమాట. ఇంక చాలులేండి గగన్ గారు వదలండి అని అంటూనే ఉంటుంది. కానీ అక్కడ గగన్ లేడు. అయినా కానీ మన భూమి ఊహించుకుంటూ సిగ్గుపడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకొక నిమిషం కళ్ళు తెరిచి తేరుకుంటుందన్నమాట. ఇంక గగన్ని చూసి సిగ్గుపడిద్ది. ఏంటి భూమి అసలు మన ఇద్దరు పెళ్ళి అవుతున్నా కానీ ఇంత సిగ్గుపడుతున్నావు ఇంకా, సరే నేను వెళ్ళొస్తానులే అనేసి ఇంకా గగన్ అయితే భూమి నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళబోతూ ఉంటాడనమాట. గగన్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారో చెప్పండి, మీరైతే నా దగ్గర ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుందనేసి భూమి అంటూ ఉంటే, మీ నాన్ని ఎప్పుడు ఏడిపియాలనిపిస్తే అప్పుడు వస్తాను భూమి అనేసి గగన్ అంటాడనమాట. సరే గగన్ గారు, అయితే నాదొక కోరిక ఉంది తీరుస్తారా అనేసి భూమి అంటదనమాట. ఏంటి చెప్పు భూమి అని గగన్ అంటూ ఉంటే, ఇంకైతే పెళ్లి కార్డులో అయితే ఇంకా కేపీ మావయ్య పేరు కూడా రాపిద్దాము. అప్పుడైతే ఇంకా మావయ్య అలాగే శారద అత్తయ్య ఇద్దరు పక్క పక్కనే ఉండి మన పెళ్లి జరిపిస్తారు. ఇంకా ఈ పెళ్ళి అయిపోయాక మావయ్యని అత్తయ్యని నేను కలిపేస్తాను అనేసి భూమి అనగానే, ఇంకా మా నా గగన్కి కోపం వస్తుంది చూడు. అసలే వాళ్ళ నానంటే ఇష్టం ఉండదు. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరుండి పెళ్లి జరిపియాలంటే గగన్కి కోపం రాదా? అంతే గగన్ అయితే భూమి మీద చెయ్యెత్తుతాడు. భూమి మీద ఇంకా కొట్టాలనేట్టుగా, ఇంకా భూమిని కొట్టలేక అక్కడున్న చైర్ని తన్నేసి ఇంకా వెళ్ళిపోతాడనమాట. ఇంకా కిందుండే వాళ్ళందరూ పైన ఏదో శబ్దం వచ్చిందని చెప్పి గబగబా అందరూ పైకి భూమి రూమ్లోకి వస్తారనమాట. ఇంకా గగన్ కోపంగా బయటికి వెళ్ళడం చూస్తారు అందరూ. ఏమైందమ్మా భూమి అనే శరత్చంద్ర అంటూ ఉంటే, ఏం కాలేదు నాన్న అనేసి ఇంకా భూమి సిగ్గుపడిద్ది అనమాట. అక్కడున్న చైర్ని కూడా సరిచేస్తానమాట. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారనమాట. ఏంటే భూమి నిజం చెప్పు, బావ కోపంగా వెళ్ళాడు, ఏం జరిగిందే అనేసి ఇంకా నక్షత్ర అంటూ ఉంటే, ఏం జరగలేదు నక్షత్ర అని చెప్పేసి మళ్ళీ భూమి సిగ్గుపడతా ఉంటుంది అనమాట. ఇంకా నక్షత్ర కోపంగా వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకో పక్క అయితే ఇంకా సాధన అయితే అపూర్వని కలిసి చాలా డబ్బులు ఇస్తుంది అనమాట. ఒక సూట్ కేసు, అపూర్వ ఈ డబ్బులు ఇస్తున్నాను తీసుకో. అసలైతే ఆ భూమి అయితే నాకు పోటీగా ఇక్కడ ఒక నాట్య అకాడమీ పెట్టి ఫ్రీగా అందరికీ శిక్షణ ఇస్తుందంట. అలా ఫ్రీగా శిక్షణ ఇస్తే నా దగ్గరికి ఎవరు వస్తారు, నా బిజినెస్ దెబ్బతిందా? అందుకే భూమి ఆ నాట్య కళాశాల పెట్టకుండా చేయాలి, వీలైతే ఆ భూమిని చంపేసాయి అనేసి సాధన అంటూ ఉంటే, చాలా ఎదిగిపోయాయి సాధన నువ్వు, అసలైనా నా కూతుర్ని నేను ఎలా చంపుకుంటాను అనేసి ఇంకా అపూర్వ అంటూ ఉంటే, అపూర్వ నీలో ఒక కుట్ర కోణం కూడా దాగి ఉందని నాకు తెలుసు. అసలు నువ్వు భూమిని చంపేస్తే ఆ ఇంటికి ఆ ఆస్తికి మహారాణి నక్షత్రే అయింది, చంపేసాయి అనే సాధన అంటూ ఉంటే, సరే సాధన భూమి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళిపో అనేసి అపూర్వ అంటదనమాట. ఇంకో పక్క అయితే కేపీ అయితే పెళ్లి బట్టలు తీసుకొని శారద ఇంటికి వస్తాడనమాట. శారద పిల్లలకి నీకు అందరికీ పెళ్లి బట్టలు తెచ్చాను, మీరైతే పెళ్ళికి ఇవే వేసుకోవాలని కేపీ అంటూ ఉంటే, మీరు విడాకుల పేపర్ల మీద సంతకం పెడితేనే ఆ పెళ్లి బట్టలు తీసుకుంటానండి అనేసి శారద అంటదనమాట. అయినా కానీ శారద ఇప్పుడు మనం దూరంగానే ఉంటున్నాం కదా, ఆ విడాకులు ఎందుకు అసలు, నేనైతే విడాకుల పేపర్ల మీద చచ్చినా సంతకాలు పెట్టను, చావమన్నా చస్తాను కానీ సంతకాలు పెట్టనని చెప్పేసి కేపీ అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా శారద ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే భూమి వాళ్ళ అమ్మ డైరీ అయితే చదువుతూ ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్